ఓ ప్రవక్త, వారికి నువ్వు ఇలా చెప్పు. ఏమిటి? 2 రోజుల్లో భూమిని సృష్టించిన వారినే మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే వాస్తవానికి సకల లోకాలకు ప్రభువు సుమా. మరి ఆయనే భూమిలో దానిపైనుంచి పర్వతాలను పాతిపెట్టాడు. అందులో శుభాన్ని పొందుపరిచాడు. అందులో నివసించే వారి కొరకు ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా కేవలం 4 రోజుల్లో అయిపోయింది. ఇది అడిగేవారికి తగిన విధంగా ఉంది. తరువాత ఆయన పొగ మాదిరిగా ఉన్న ఆకాశం వైపు దృష్టి మరల్చాడు. మరి దానిని, భూమిని ఉద్దేశించి, మీకు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే ఉనికిలోకి వచ్చేయండి అన్నాడు. మేము ఇష్టపూర్వకంగా వచ్చేశాము అని అవి పలికాయి. అంతే, 2 రోజుల్లో సప్తాకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న వహీని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని, క్రింది ఆకాశాన్ని దీపాలతో ముస్తాబు చేశాము. వాటి ద్వారా దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు, జ్ఞాన సంపన్నుడు అయిన అల్లాహ్ నియామకం. అప్పటికీ వాళ్లు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికి ఈ విధంగా చెప్పేయి: ఆద్, సమూద్ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.